హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియోని తీసుకొచ్చాను. మోటో E7 ప్లస్ ఛార్జింగ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోనికి వెళ్తే ఇది మోటో E7 ప్లస్. ఇది కస్టమర్ నాకు ఛార్జింగ్ అవటం లేదని ఈ ఫోన్ అయితే నాకు రిపేరింగ్కి ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే నా దగ్గర LED ఇండికేటర్ ఛార్జర్ అయితే ఒకటి ఉంది. ఇది నాకు ఛార్జింగ్ ప్రాబ్లంకి వచ్చిన ఫోన్లకైతే నేను దీన్ని ఉపయోగిస్తాను. ఎందుకంటే ఒరిజినల్ అడాప్టర్స్కి అయితే LED ఉండదు. ఇది మామూలుగా జనరల్ ఛార్జర్ కాబట్టి LED ఇచ్చాడు. ఇప్పుడు మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని త్వరగా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇక్కడ చూడండి, నా ఛార్జర్కి రెడ్ కలర్ LED అనేది వెలుగుతుంది. ఈ ఛార్జర్ని ఫోన్కి కనెక్ట్ చేసి చూద్దాం. ఫోన్కి అయితే నేను ఛార్జర్ని కనెక్ట్ చేశాను. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ LED అనేది ఆగిపోయింది. మరలా ఒకసారి డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేసి చూద్దాం. మరలా కనెక్ట్ చేశాను, మరలా కూడా LED అనేది ఆగిపోయింది. అంటే ఈ ఛార్జర్ నుంచి వచ్చే వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది. అదే మనం LED ఇండికేటర్ లేని ఛార్జర్తో మనం కనెక్ట్ చేసినట్లయితే మనకి ఈ ప్రాబ్లం అనేది త్వరగా ఐడెంటిఫై అయ్యేది కాదు. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే వోల్టేజెస్ చెక్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇదైతే మనకు సింపుల్గా అర్థమైపోతుంది. ఈ బోర్డులో షార్ట్ ఉంది కాబట్టి ఈ షార్ట్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఈ ఛార్జింగ్ బోర్డు నుంచి మెయిన్ బోర్డుకి స్ట్రిప్ ఉంటుంది, పైనుంచి కిందకి ఒక స్ట్రిప్ ఉంటుంది. ఈ స్ట్రిప్ను మనం డిస్కనెక్ట్ చేసి మరలా ఒకసారి చెక్ చేసి చూద్దాం. స్ట్రిప్ను అయితే జాగ్రత్తగా ఈ విధంగా డిస్కనెక్ట్ చేయాలి. మరలా ఛార్జర్ని కనెక్ట్ చేసి చూద్దాం. ఛార్జర్ని అయితే కనెక్ట్ చేశాను, అయినా కూడా LED అనేది ఆగిపోతుంది. అంటే మెయిన్ బోర్డులో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, స్ట్రిప్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఛార్జింగ్ బోర్డులోనే ప్రాబ్లం ఉంది. ఇది ఛార్జింగ్ బోర్డు అంటే ఇది ఓన్లీ ఛార్జింగ్ సాకెట్టే వరకే ఉంటుంది. ఛార్జింగ్ సెక్షన్ అంతా మెయిన్ బోర్డులో ఉంటుంది. ముందుగా అయితే ఈ ఛార్జింగ్ బోర్డుని బయటికి జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఈ బోర్డుని బయటికి తీసిన తర్వాత దీన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. అంటే ఏదైనా వాటర్ డ్యామేజ్ అయిందా, బోర్డు అనేది బర్న్ అయిపోయిందా, ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఈ రెండు లేనప్పుడు బోర్డు అనేది నీట్గా ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది. ఈ కెపాసిటర్ ఏంటంటే ఛార్జింగ్ సాకెట్లో ప్లస్ మైనస్కి ఇది ప్యారలల్గా ఉంటుంది. అంటే ఈ కెపాసిటర్ అనేది షార్ట్ అయినా కూడా మన ఛార్జర్ వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది, LED ఇండికేషన్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఒకసారి ఈ కెపాసిటర్ అనేది మనం చెక్ చేద్దాం. మల్టీమీటర్ అనేది బజర్లో ఉంచుకొని మనం ఈ కెపాసిటర్ని చెక్ చేసినట్లయితే చూడండి, ఇది సౌండ్ వచ్చింది. అంటే ఈ కెపాసిటర్ అనేది షార్ట్ అయింది. ఒకసారి ఈ కెపాసిటర్ను కూడా రిమూవ్ చేద్దాం. ఈ కెపాసిటర్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే ముందుగా దీనికి ఫ్లెక్స్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత షోల్డరింగ్ ఐరన్ తోటి ఈ విధంగా ఈ కెపాసిటర్ని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత లిక్విడ్ తోటి ఇక్కడున్న ఫ్లెక్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మనం కనెక్ట్ చేసి చూద్దాం. LED అనేది ఆగిపోతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఛార్జర్ని అయితే కనెక్ట్ చేశాను, LED అనేది ఆగిపోలేదు. అంటే షార్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. ఈ కెపాసిటర్ షార్ట్ అవటం వల్ల ఈ ఛార్జర్లో నుంచి వచ్చే వోల్టేజ్ 5 volts అనేది ఈ కెపాసిటర్ షార్ట్ అవటం వల్ల డ్రాప్ అయిపోతుంది. ఈ కెపాసిటర్ మనం రిమూవ్ చేసిన తర్వాత వోల్టేజ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. షార్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. చూడండి, ఛార్జింగ్ కూడా అవుతుంది. 3% అనేది ఛార్జింగ్ అయింది. ఈ విధంగా మనం ఈరోజు మోటో E7 ప్లస్ ఛార్జింగ్ ప్రాబ్లమ్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం.